దీపావళి తర్వాత స్థానిక ధమాకా, నవంబర్లో నోటిఫికేషన్, డిసెంబర్లో ఎన్నికలు, బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై తర్జన భర్జన. బీసీలకు రిజర్వేషన్లపై తర్జన భర్జన. ఎందుకు తర్జన భర్జన? ఓటర్ల జాబితా ప్రకారం బీసీ గణన సర్కార్ నిర్ణయం. ఇక ఈసీ నుంచి దానిని తీసుకోనున్న పంచాయతీరాజ్. దాంతో గ్రామాలు, వార్డులు, మండలాల వారీగా సర్వే, బీసీలకు రిజర్వేషన్లు ఎంత అనే అంశంపై కమిషన్ సిఫార్సు. సో ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ పెట్టింది కాబట్టి ఆ డిక్లరేషన్ ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని అందరూ అనుకుంటున్నారు. పెద్ద డిమాండ్ కూడా వినిపిస్తూ ఉంది. ఇట్లాంటి సందర్భాల్లో త్వరలోనే స్థానిక సంస్థలు ఎన్నికల నగారా మోగబోతా ఉంది తెలంగాణలో. సో ఇప్పుడు అందరూ కూడా సిద్ధం కావాల్సినటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో. ఎందుకంటే ఇప్పటికే స్థానిక సంస్థలు ఎన్నికలు లేక అంటే ప్రత్యేక పాలనాధికారుల పాలనలోనే కొనసాగుతుంది గత 6 నెలలుగా. దాంతో కొంత కేంద్రం నుంచి వచ్చే నిధులు కానీ అట్లాంటివి కొంత గండిపడే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ అట్లాగే సర్పంచ్ల ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి త్వరలోనే. అంటే ఆషాఢం తర్వాత, నెక్స్ట్ శ్రావణం తర్వాత, దీపావళి తర్వాత స్థానికలు ఉండే అవకాశం ఉంది. అంటే ఇక శ్రావణంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి దానికి సంబంధించినటువంటి అంశం మీద బీసీ రిజర్వేషన్లు ఎంత అనే అంశం మీద కొంత కమిషన్ సిఫార్సు చేస్తే తర్వాత నవంబర్లో నోటిఫికేషన్ ఉండే అవకాశం ఉంది, డిసెంబర్లో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు స్థానిక ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి, కోటాపై గడువులోగా బీసీ కమిషన్ నివేదిక ఇవ్వాలి, అధికారులకు సీఎం నిర్దేశం. అంటే ఇప్పుడు కోటా పైన గడువు ఖచ్చితంగా ఇప్పుడు పెట్టారు. బీసీ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత దాని మీద ఎంత రిజర్వేషన్ అనేది ఫిక్స్ చేసిన తర్వాత బీసీలకు న్యాయం జరిగేలా కూడా కాంగ్రెస్ పార్టీ కొంత ముందుకు అడుగులు వేస్తూ ఉంది. కొంత చిత్తశుద్ధి కనిపిస్తూ ఉంది. చూద్దాం ఎట్లా చేస్తారు ఏంటనేది కూడా. ఎంత మేర, ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేలప్పుడు బీసీలకు అన్యాయం జరిగింది, ఎంపీ టికెట్లప్పుడు బీసీలకు అన్యాయం జరిగింది. సో ఇప్పుడు కనీసం స్థానిక సంస్థలు అట్లాగే సర్పంచ్ల ఎన్నికల్లోనైనా కూడా బీసీలకు న్యాయం జరగాలని కోరుదాం. ఎందుకంటే బీసీ డిక్లరేషన్ పేరుతో అధికారంలోకి వచ్చేందుకు బీసీ డిక్లరేషన్ దాదాపుగా 42% అనుకుంటా నాకు తెలిసి. అది రిజర్వేషన్ ఇస్తామంటూ కూడా పెట్టినటువంటి నేపథ్యంలో చూద్దాం ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ.